హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బియ్య పిండితో మురుకులు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఎంత కడకరలాడుతున్నాయో. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి. ముందుగా ఒక 3 గ్లాసులు బియ్య పిండి తీసుకొని చక్కగా జల్లించుకోవాలి. 3 గ్లాసుల పిండికి 6 స్పూన్లు నేను ఉప్పు కారం కలిపింది 6 స్పూన్లు వేసుకుంటున్నాను. నా గ్లాసు కరెక్ట్ 1/2 కిలో బియ్యం పడుతుంది. నేను ఆ కొలతకి చెప్తున్నాను. ఉప్పు కారం ఎవరికి ఎంత ఉప్పు కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మేమైతే కొంచెం ఇలాంటి వాటికి ఎక్కువే తింటాం, అందుకని నేను ఎక్కువనే వేస్తాను. 6 స్పూన్లు ఉప్పు కారం కలిపింది వేసాను. ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసింది, ఇది 1.5 స్పూన్ వేస్తాను. నువ్వులు ఒక 6 స్పూన్లు వేస్తాను. మనం ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తాను. ఓమా 1.5 స్పూన్ వేస్తాను. ఓమాను కొంచెం చక్కగా నలుపుకొని వేసుకోవాలి. మన డైజెషన్కి చాలా మంచిది కదా, ఓమ కంపల్సరీ వేయాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మనం ఉప్పు కారం సరిగ్గా ఇప్పుడే చూసుకోవాలి. మనకు ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడే కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టి 1.5 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఈ బటర్ను కడగనివ్వాలి. కడిగిన వెన్నను ఇలా పిండి మిశ్రమంలో వేసుకోవాలి. బటర్ వేసినాక ఇదంతా చక్కగా కలుపుకోవాలి. పిసుకుతూ కలుపుకోవాలి. బటర్ అనేది ఈ పిండి మిశ్రమానికి మొత్తానికి కలవాలి. అలా చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని మనం కొంచెం కొంచెం పిండిలో నీళ్ళు పోస్తూ ముద్దలాగా చేసుకోవాలి. ఒకటేసారి పిండి మొత్తం కలిపితే మనకి మురుకులు కడకడలు ఆడవు, అందుకని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని చక్కని ఉండ చేసుకోవాలి. ఇలా చక్కని ముద్ద చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ మెత్తగా ఉండొద్దు, ఇలా మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 3 స్టార్ గుర్తులు ఉన్నది తీసుకోవాలి. దీన్ని కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం ముందుగా చేసుకున్నాం కదా ఈ ఉండ, ఇది ఇందులో పెట్టుకొని మనం కాగిన నూనెలో ఒత్తుకోవాలి. మేమైతే దీన్ని దొడ్డుపూస అంటాం తెలంగాణలో. ఇప్పుడైతే మురుకులు అంటున్నారు, మేము దొడ్డుపూస అంటాం. ఒక మూకుడు పక్కన పెట్టుకొని నూనె పోసేసి వేడెక్కనివ్వాలి. మనం చిన్న ఉండ తీసుకొని ఇది వేడెక్కిందా లేదా చూసుకోవాలి. నూనె ఇలా చక్కగా వేడెక్కినాక మనం మీడియం మంట మీద పెట్టుకొని మురుకులు ఒత్తుకోవాలి. వీటిని మీడియం సెగ మీద వేయించుకోవాలి. మనం ఎక్కువ మంట మీద పెడితే పైన ఎర్రగా అవుతున్నాయి, లోపల అసలు వేగవు, కడకరలాడవు కూడా. ఇలా మీడియం సెగ మీద పెట్టి మనం అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా కొంచెం ఎర్రగా వేగగానే మనం టిష్యూ పేపర్లోకి తీసి వేసుకోవాలి. ఇలా మిగిలిన పిండి కూడా చేసుకోవాలి. బియ్య పిండితో చేసిన మురుకులు రెడీ అయిపోయినాయి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇవి పూర్తిగా కడకరలాడతాయి. అప్పుడు మనం తీసి వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకుంటే 10 డేస్ అయినా నిలువ ఉంటాయి. పిల్లలకి లంచ్ బాక్స్కైనా బాగుంటాయి. మనం ఈవినింగ్ ఇంట్లో టీతో పాటు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. దీంతో టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి.
మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.